ఎన్నికల తర్వాత కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకి అనేక మంది అభిమానులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అనేక విధాలుగా మనం రైట్ సైడ్ చూస్తున్నాము. ఇక్కడ ఎడ్ల బండ్ల ద్వారా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వారు ఈ ఎడ్ల బండ్ల ద్వారా ఈ సభ ప్రాంగణం కూడా చేరుకుంటున్నారు. మరోవైపు కొంతమంది బైక్ పైకి రావడం జరిగింది. కొంతమంది బైక్ రైడర్స్ కూడా స్వయంగా అభిమానంతో వారు ఇక్కడికి చేరుకుంటున్నారు. పాటు వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కేసీఆర్ గారి మీటింగ్ ఎలా ఉంటుంది, చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏందన్నది ఇక్కడ లైవ్లో ఉండి దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చాము. కేసీఆర్ అంటే అభిమానమా, బీఆర్ఎస్ ఎట్లా? కేసీఆర్ అంటే అభిమానము. ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొందాము. ఆయన కేసీఆర్ రాకముందుకు తెలంగాణ ఎట్లుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా అయింది, దాంట్లో నేను చాలా బెనిఫిట్స్ పొందిన కేసీఆర్ వచ్చిన తర్వాత. అందుకని చెప్పేసి కేసీఆర్ని దగ్గర నుంచి చూద్దామని వచ్చాను. అంటే ఏం చేస్తారు మీరు? నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇక్కడ ఊర్లో మాకు వ్యవసాయం ఉంది. అప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడే ఏముందన్నా, ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడైతే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కరెంట్ కోతలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 1.5 yearలో మొత్తం అంతా బయటపడుతుంది. కేసీఆర్ అంటే ఏంది, కేసీఆర్ ఉంటే ఎట్లా, కేసీఆర్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి మొత్తం తెలిసిపోతుంది. ఎవరుంటే బాగుంటుంది? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. మళ్ళీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కూడా వీళ్ళు కూడా ఇస్తారు కదా. వాళ్ళు ఇచ్చిన పథకాలు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి చూడండి మీరు, 3 phase కరెంట్ ఉండదు. సాయంత్రం 6 గంటలకు కరెంట్ పోతుంది, రాత్రి 11 గంటలకు మళ్ళీ కరెంట్ వస్తుంది. అది ఎప్పుడు 3 phase కరెంట్ అనేది, సింగిల్ ఫేస్ కరెంట్ అనేది ఇస్తారు. అప్పుడు 2009 కంటే ముందు నేను ఎప్పుడైతే చూసినో సింగిల్ ఫేస్ 2 phase కరెంటు అది ఇప్పుడు వస్తుంది. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సాధ్యమైంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళీ సాధ్యమవుతుంది అది 2 phase కరెంట్, సింగిల్ ఫేస్ కరెంట్ అనేది. మొత్తానికి దాదాపు 10 లక్షల వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి వారి కోసం అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ మెయిన్గా ఏం మాట్లాడతారు అనే విధంగా చాలామంది ఆసక్తిగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ ఏ సభ పెట్టినా కానీ అతను మాట్లాడేటువంటి విధానం కావచ్చు, అతను మాట్లాడుతున్నటువంటి సమయంలో కార్యకర్తల్లో వస్తున్నటువంటి జోష్, ఆ ఉద్యమం సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము ఇక్కడ చేరుకొని స్వయంగా కేసీఆర్ని చూడాలని చెప్పేసి ఇక్కడ చేరుకుంటున్నామని చెప్పేసి చాలామంది అభిమానులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎల్కతుర్తి సభ నుండి.